టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ అనగానే ఎవ్వరికన్నా ఏం యాదికి వస్తుందిలా? ముఖ్యమంత్రి దగ్గర మార్కులు కొట్టేస్తందుకు, లోకేష్ దగ్గర మార్కులు కొట్టేస్తందుకు మస్తు కష్టపడతాడు, జోకుతాడు. ఇక చాలా సేపు మైకు దొరికితే మాత్రం చెవులకెళ్ళి రక్తం వచ్చేటట్టు మాట్లాడతాడు అని అందరు చెప్తుంటే వింటుంటాం కదా. అయితే ఉన్నట్టుండి ఆ ఎమ్మెల్యే గారికి ఏమైందో ఏమో గాని సీదా చంద్రబాబుకు, లోకేష్కు, పవన్ కళ్యాణ్కే సూటి పెట్టి మాట్లాడిండులా. ఏంది నమ్ముతలేరా? అయితే వినేయండి. ఒక నియోజకవర్గానికి 7 కోట్ల, ఒక నియోజకవర్గానికి 6 కోట్ల, మాకు 3 కోట్ల. కడుపు దించుకుంటే మన కాళ్ళ మీదనే పడుతుంది అని అంటారు. అయినా కూడా అధికార పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి ఇంకో ఈసారి చూడుర్రి ఆయన బాధను ఎట్టెల్ల పోసుకుంటున్నాడో. మాకు రోడ్లు లేవా? మాకు ఇరిగేషన్ ప్రాజెక్టులు లేవా? మేము మమ్మల్ని ప్రజలు ఎన్నుకోలేదా? చెప్పండి మినిస్టర్ కూడా. సర్కారు వీళ్ళదే అయినా కూడా పని చేసేందుకు పైసలు ఇస్తలేరని కడుపులున్న దుఃఖాన్ని మొత్తం ఇట్లా బయటికి గక్కేసిండు నిర్మోమాటంగా. అన్ని ఉన్న వాళ్ళు నోట్లో శని అన్నట్టు మీకు రోడ్లున్నా ప్రాజెక్టులున్నా మరి మీదికెళ్ళి పైసలు ఇస్తలేరు అని అంటే మరి అక్కడ ఏమున్నదో మీ కూటమి పాలన ఎట్లా నడుస్తున్నదో ఇక మీకే తెలవాలా సారు. ప్రజలకు చెప్పుకోకలేదా? ప్రజలకు జవాబుదారు కాదా? అట్లా మాట్లాడతారు ఎందుకు సారు? బరోబ్బర్ జవాబుదారే. చెప్పుకోవాలా బాధ? ఇది పార్టీ వేదిక కనుక చెప్తున్నాను, ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేను. అట్లా ప్రెస్ మీట్ పెట్టి చెప్తే ఆ రోజే మీకు పార్టీలో చివరి రోజు అవుతుంది కావచ్చు అనే అవగాహన మీకు ఉంటది కదా సారు. కోరుతున్నాను, లేదు కదా ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఈ మాడుగులకి కాఫ్ హాలిడే అని చెప్పి అనౌన్స్ చేయండి. ప్రజలకు నేను జవాబుదారి చెప్పుకుంటాను. ఏ జర కూల్ సారు. అర్థమైంది అనుల్లా ముచ్చట. సార్ ఏమంటున్నాడో, టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నా, పేరుకేమో అధికార పార్టీ ఎమ్మెల్యేను గానీ అంతా మీద మిటారం లోన లొటారం అన్నట్టే ఉన్నది. ఏదో నిధులు ఇచ్చినావా అంటే ఇచ్చినామన్నట్టు తూతూ మంత్రంగా ఇస్తున్నారే తప్ప డెవలప్మెంట్ కు సరిపోయాన్ని మాత్రం అస్సలకే ఇస్తలేరు. ఏదో గంజలీగ లెక్కన తీసి పడేస్తున్నారు అని సిగ్గుపడుకుంటూ చెప్పిండు. అంతేకాదు నా నియోజకవర్గ ప్రజలు ఏం పని చేస్తున్నారు అని నన్ను అడిగితే ఏం చెప్పుకోవాలని కడుపులున్న దుఃఖాన్ని కక్కేసిండి ఇట్లా. కానీ బండారు సత్యనారాయణ సారుకు భలే కష్టం వచ్చిందిలా. మరి సార్ ఆవేదనను చంద్రాల సారు, లోకేష్ సార్ ఎట్లా అర్థం చేసుకుంటారో ఎట్లా న్యాయం చేస్తారో గానీ ఈ మాటిని మా పరిస్థితి కూడా ఇట్లనే ఉన్నదని అనుకుంటున్నారట తెలుగుదేశం పార్టీలో ఇంకొంతమంది లీడర్లు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు హట్టయ్య మాటలు మాట్లాడుతుండులా. సరే, అట్లని బీఆర్ఎస్ పార్టీ లీడర్లు, కార్యకర్తలు హట్టయ్య మాటలంటే ఏమో అనుకుందుము, ఎవరు పట్టించుకోకపోతుండే. కానీ ఏకంగా కాంగ్రెస్ పార్టీ లీడర్లు, కార్యకర్తలే హట్టయ్య మాటలు మాట్లాడుతున్నాడు. అరే సార్ అట్లెందుకు మాట్లాడతాడు? ఒంటి చేత్తోని పార్టీని పవర్లకు తెచ్చి అట్లెందుకు అంటున్నాడు? ఇంతకు ఏమన్నాడు అంటారా? అయితే మీరైనుండ్రి. ఆ తీవ్రవాదాన్ని అణచివేయడం మహాత్మా గాంధీ గారు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు అసూలు బాసిలు. అయ్యో అయ్యో అయ్యయ్యో, జర ఆగుండ్రి సారు, జర ఆగుండ్రి. మళ్ళోసారికి ఇట్లా రిపీట్ చేశారు. ఒక్క సెకండ్లా అట్ట టంగు స్లిప్ అయ్యి ఎంత మాట అంటారు సార్. అయినా గాంధీ పేరు, ఇందిరాగాంధీ పేరు నడిమిట్లకు అట్టెట్ట రాహుల్ గాంధీ పేరును పట్టుకొచ్చిండ్రు సారు. శ్రీ రాహుల్ గాంధీ గారు అసూలు బాసిలు. రాజీవ్ గాంధీ అనబోయి టంగు స్లిప్ అయ్యి ఇట్లా రాహుల్ గాంధీ అని ఉంటాడు కానీ సార్ ఇట్లా టంగు స్లిప్ అవుడు ఇప్పుడే కొత్త కాదుల్లో. మొన్నట్లా కూడా అదేదో మీటింగ్లా ఉత్తమ్ సార్ను పొగుడుకుంటా తన పదవిని తానే మర్చిపోయి ఈ మాట అనుకొచ్చిండు. మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాకనే ఎస్ఎల్బిసిలో టన్నెల్ని మనం కదిలిస్తే, కానీ చూడబోతుంటే రేవంత్ రెడ్డి సారు ఈ నడుమ నిద్ర లేకుండా పనిచేస్తున్నట్టున్నాడు. అందుకే కొన్నిసార్లు ఆ ఒత్తిడి ఎక్కువ ఇట్లా కావచ్చు, ఇట్లా టంగు స్లిప్ అయ్యి ఈ మాటలు మాట్లాడుతున్నట్టున్నాడు. లేకపోతే తన పదవి తానే మర్చిపోడేందుల్లా సడన్ గా రాహుల్ గాంధీని అంత మాట్లాడుడైంది చెప్పుండ్రి. అయితే ఇప్పుడు ఈ వీడియో క్లిప్పులు అటు కారు పార్టీలకు దొరికేసరికి మస్తు వైరల్ చేసి తిప్పుతున్నారు. ఎక్కడి టంగు స్లిప్ ఏమో పో. ఉప్పు ఎక్కువ తింటున్నారు, లేకుంటే కరోనా వచ్చిపోయినాక జనాలకు బీపీలే ఎక్కువైనాయో తెలియదు కానీ కొందరికి అస్సలు ఓపిక ఉంటలేదుల్లా. పంచాది అంటే చాలు సై అంటే సై అంటున్నారు, కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. ఈడ చూడుండ్రి, ఒక బస్సు డ్రైవర్ అన్నతోని మోతేవారి ఎట్లా పంచాదికి దిగిండో. ఓ అన్నా, నీకే చెప్పేది నీకే. అసలు నువ్వేం చేస్తున్నావో, ఏం ఎక్కినావో అర్థమవుతున్నదా? నువ్వు బస్సు పయ్య మీద నిలబడ్డావు. జర్రంత అటు ఇటు అయితే బస్సు కింద పడితే పానాలు పోతాయి.
మామూలా ఈయన తట్టు లేడు కదా, నీకేనే అన్న చెప్పేది. రోడ్డు మీద అంతగానం బస్సులు కార్లు తిరుగుతున్నాయి, అగో డ్రైవర్ చెయ్యి అట్లా గుంజుతాడు మళ్ళా. కొడుక ఇంకో మూత వారి బస్సుకు అడ్డం పెట్టనే పెట్టిండు పో, పంచాయతీ లేపుతాడు అయ్యింది. ఏ ఆగన్నా బస్సులకు అట్లా వస్తావు, ఖతం సెల్ ఫోన్ తీసుకొని వేయండి పో. ముందుగాలనట సెల్ ఫోన్ ఇయ్యవే అన్న. డ్రైవర్ అన్న జాగల డ్రైవర్ అన్న పోతాడు, బస్సులో ప్రయాణికులు వెయిట్ చేస్తున్నారు. అరే వాళ్ళ దాంట్లో డ్యూటీలకు పోయేటోళ్ళు ఉంటారు, అర్జెంట్ పనుల మీద పోయేటోళ్ళు ఉంటారు. ఏహే పంచాయతీ ఇంకా ఎక్కువైతున్నది కదా. ఇంతకు మ్యాటర్ ఏంది అని అంటే, హైదరాబాద్ మియాపూర్ దగ్గర ఈ బస్సు డ్రైవర్ అట ఈ టాటా ఏస్ డ్రైవర్ కు దారి ఇయ్యలేదట. అంతే, నా బండికి దారి ఇయ్యవా నువ్వు, అంత మోతవరివా అని ఇంకో ఇంత కథ చేసిండు. వీడియో తీసి సజ్జనార్ సార్కి పెట్టారు కానీ ఏంది చెప్పుర్రి పంచాయతీ. బస్సులు అంతమంది ప్రయాణికులను పెట్టుకొని డ్రైవర్ నడుపుతుంటే ఈ మనిషి ఏమో ఇట్లా చేసుడు పద్ధతేనా? సోషల్ మీడియాలో మస్తు అరుచుకుంటున్నారు కానీ ఎంత తెలివివంతుడో ఒకసారి ఆలోచన చెయ్యర్రిగా. సంసారం సాఫీగా సాగాలంటే అప్పుడప్పుడు భార్య భర్త సరదాగా బయటకు పోతుండాలి. సినిమాకు టూర్లకు పోయి గడిపితే వాళ్ళ నడుమ ఇంకా ప్రేమ పెరుగుతుంటది. ఏమన్నా కష్టాలు ఉన్న సుత మర్చిపోతుంటారు. మరి గిడో జంట అట్లనే బయటికి కార్లో పోయినరు. మరి వాళ్ళు ఎవరు ఏడికి పోయినరు అరుచుకుందాం పాండ్రుల్లా. ఆహా, ఆనందంగా ఎక్కడికో విహారయాత్రకు పోయి నడిమిట్లో కాడ కారు ఆపుకొని ఈ ప్లేస్ కూడా మిస్ కాకుండా చూడాలనుకొని కారు దిగుతున్న వీళ్ళిద్దరిని చూసి అబ్బా అన్యోన్య దంపతులు అంటే ఇట్లుండాలనుకుంటున్నారా? హోహో, వీళ్ళు అసలు కథ తెలిస్తే అట్టనుడు కాదు, అంత రివర్స్ గా మాట్లాడతారు. ఎందుకనంటే వీళ్ళు ఆల్మోగలు కాదు, ఆల్రెడీ ఈమెకు ఇంకో భర్త ఉన్నాడట. అయినా కూడా ఈయనకు కూడా మనసిచ్చి నువ్వే నా ప్రియునివి, నా మనసంతా నువ్వే, నువ్వు లేక నేను లేను, నిన్నే ప్రేమిస్తా అనుకుంటా మాటలు చెప్పి ఇంకో ఇద్దరు కలిసి ఇట్లా బయటికి వచ్చిర్రు. మరి ఈ ముచ్చట కట్టుకున్నైనకి ఎట్లా తెలిసిందో, లేకపోతే ఎన్ని రోజుల నుంచి వీళ్ళ మీద నజరేసుకుంటున్నాడో తెలియదు కానీ ఆ కార్ వెనుక ఫాలో అయ్యో అనుకుంటా ఫాలో అవ్వకుండా వచ్చి ఇంకో ఇక్కడ పట్టుకున్నాడు. ఇక చూడాలే, కట్టుకున్న భర్త అడ్డం తిరుగుడుతోని కాటికి ఏ పంపుతాడో ఇంకేం చేస్తాడో అనుకొని మస్తు భయపడ్డారు. కానీ ఆయన అట్లా ఏం చేసిండో, నన్ను నువ్వు వద్దనుకున్నప్పుడే నీ నుదుటి మీద నేను పెట్టిన బొట్టు కూడా ఎడిపోయినట్టే అని దాన్ని ఎరిపేసిండు ఫస్ట్. ఈ అటంకనేమో ఇక ఎట్లా నువ్వే చేసుకుంటావు గారాబాయ్, ఇంకెందుకే మరి సింధూరం దిద్దు అని అన్నవోలే ఇక ప్రియుడు నుదుటి మీద కుంకుమ బొట్టు పెట్టిండు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఒకటే ఎర్రన్నట్టు. కానీ ఫస్ట్ భర్త అయితే ఇట్లా చేస్తాడని ఎవ్వరు అనుకొని ఉండరు. మరి ఆయన వీళ్ళ ప్రేమను అర్థం చేసుకున్నాడో లేకపోతే ఎట్లా నాకు అర్థాన్ని ఇడిపించుకున్నాడో తెలియదు కానీ మొత్తానికైతే ఇంత కథ చేసిండు. మరి వీళ్ళ పేర్లు ఏందో, ఇది ఎక్కడ జరిగిందో, ఎందుకు ఇట్లా చేసిర్రో, రీల్స్ కోసం ఇట్లా చేసిర్రా అనేది కూడా తెలియదు కానీ మొత్తానికైతే సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతూనే మస్తు కోపం చేస్తున్నారు ఈమె మీద. అరే పెళ్లి అనే బంధంతో ఒక్కటైనప్పుడు భార్య భర్త కోసం, భర్త భార్య కోసం ప్రాణాలు ఇచ్చి కలిసి ఉండాలి కానీ ఇట్లా ఇంకొకరితోని సంబంధాలు పెట్టుకోండి ఏందని కోపం చేస్తున్నారు కాదా మరిచి. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము కనుమా, సరదాగా మా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా అనుకుంటా గిడో కాడ కొందరు చిన్న పిల్లలు హనుమయ్యకు గుడిగట్టి మరి పూజలు చేసిండ్రు. చూస్తున్నారా అన్నల్లా, పిల్లలందరూ ఒక దగ్గర కూడి హనుమయ్యకు ఎట్లా భజనలు చేస్తున్నారో. హనుమాన్ జయంతి అని చెప్పి ఇట్లా గుడిని కూడా వీళ్ళే కట్టిర్రు. చూడుండ్రి మంచిగా అట్టపెట్టెలు పేపర్లు అన్ని తెచ్చి మంచిగా గుడిని కట్టిర్రు. తర్వాత విగ్రహాలను కూడా వీళ్ళే తయారు చేసి మంచిగా రంగులు వేసిర్రు. ఇట్లా గుడిని నెలకొల్పి చుట్టూ చీరతోని కట్టిర్రు కాంపౌండ్ గోడ లెక్కన. ఇక కొబ్బరికాయ, కుంకుమ, పసుపు, పూలు, పండ్లు అన్ని తెచ్చి ఇట్లా హనుమయ్య ముంగట పెట్టి ముంగట కూర్చొని పిల్లలంతా మంచిగా పూజలు చేసుకుంటా ప్రార్థనలు చేసిర్రు. ఇట్లా అంత అయిపోయినాక ఊరేగింపు కార్యక్రమం కూడా చేసిర్రు. కానీ పిల్లలది భలే భక్తి కదా అనుల్లా. లేకపోతే మరి ఇట్లా గుడి కట్టుకొని వాళ్ళే విగ్రహాలను పెట్టి సామాన్లన్నీ తెచ్చుకొని పూజ చేసిర్రంటే నిజంగా వీళ్ళకు హనుమయ్య ఆశీస్సులు మస్తుగా ఉంటాయి పోన్రి. రీల్స్ రీల్స్ రీల్స్
ఈ రీల్స్ చేయంగా రీల్స్ చేసేటోళ్ళు ప్రశాంతంగా లేకుండా అవుతున్నారు, ఆ రీల్స్ చూసేటోళ్ళు ప్రశాంతంగా లేకుండా అవుతుర్రుల్లా. అవు పొద్దున లేచి గుడ్ మార్నింగ్ చెప్తూ రీల్స్, నిద్ర పోయేటప్పుడు రీల్స్, నడిమిట్లా తింటూ రీల్స్. ఇదే కథ. కొందరు మగ పొరలు అంతే తయారైనరు, ఆడోళ్ళు అంతే తయారైనరు. చూస్తున్నాం కదా. అయితే ఇక్కడ రీల్స్ ఎంత పని చేసిందంటే ఓర్నీ కథ సల్లగుండా ఏమైంది? ఇద్దరు ఆడపిల్లలు కొట్టుకుంటున్నారు. ఓ పిల్లలు ఆగండమ్మా, ఆగండి ఆగండి, ఇది ఇల్లు కాదు రోడ్డు. ఏందా పంచాయతీ భగవంతుడా, ఏకంగా జుట్టు పట్టుకునే కొట్టుకుంటున్నారు. ఆపిన ఆగుతలేరు కదా. ఓ అన్నలు సినిమా చూసినట్టు చూస్తున్నారు, జర ఆపున్ రన్న. ఏంది పంచాయతీ? ఏహే, ఈ పిల్లిన తట్టు లేదు, ఆ పిల్లిన తట్టు లేదు, ఇద్దరికిద్దరు తగ్గేదేలే అంటున్నారు. కొడుక ఈడికెళ్ళి మళ్ళీ ఇటేందో గల్లీకి వచ్చి కొట్టుకుంటున్నారు కదా. అయినా రీల్స్ విషయంలో కొట్టుకుండేంది? ఒకరి ఫోన్లో ఒకరు రీల్స్ చేస్తుంటే పంచాయతీ మోపైందా అని అంటే విషయం అది కాదు. ఈ ఇద్దరు చెల్లెలను వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి రీల్స్ చేస్తుంటే లొకేషన్ దగ్గర కీసులాట షురు అయిందట. ముందుగాల మేమే వచ్చినాం, మేమే రీల్స్ చేసుకుంటాం, మీరు పక్కకు పోనరంటే చల్ ముందు మేము వచ్చినాం మీరే పక్కకు పోనరు అనేసరికి మాట పెరిగి మొగోళ్ళు కొంచెం పక్కకు తప్పుకుంటే ఆడోళ్ళు ఇట్లా కొట్టుకున్నారు అన్నట్టు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఇది. కానీ చూసినరా కథ ఎంత నుంచి ఎంత వరకు పోయిందో. ఈ రీల్స్ ఆడికెళ్ళి మోపైతున్నాయో ఏమో కానీ కొన్ని దిక్కుల పానాలు తీస్తున్నాయి, ఇంకొన్ని దిక్కుల ఇట్లా లొల్లులు పెట్టిస్తున్నాయి. పోన్రి ఎండలు బాగా కొట్టినప్పుడు అబ్బో ఈ ఎండలతోని వశపడతలేదు, ఒక్కసారి వాన పడితే మంచుకుండు, దెబ్బకు సల్లవాడు అంటుంటారు పబ్లిక్. అదే వాన వరుస పెట్టి కొట్టింది అనుకో, ఈ వాన ఎప్పుడు ఆగుతుందో ఏమో అంటుంటారు. పబ్లిక్ కోరికలు భలే గమ్మతుంటాయి, వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా కోరికలు మారుతుంటాయి. అయితే ఇప్పుడు వాన ముచ్చట ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే అది నేను చెప్పుడు కాదు గాని మీరే చూడండి. సందమామ రావే ముక్కు గిల్లిపోవే అని చిన్న పొలగాళ్ళు ఆటలాడుకుంటే అవతలి టీం వాళ్ళు వచ్చి ఇవతల టీం వల్ల ముక్కు గిచ్చుతే ఆ ముక్కుకు పుండైనట్టు ఈ విమాన ముక్కుకేంది ఏదో పుండైనట్టు అట్లా రంధ్రం పడ్డది అని అంటే ఏం చేస్తాం, పెద్ద ప్రమాదమే తప్పింది. అవును, ఇది ఢిల్లీ శ్రీనగర్ ఇండిగో విమానం. 227 మంది దీంట్లో ప్రయాణం చేస్తున్నారు. మంచిగానే రోజు అయినట్టే పోతున్నదట. ఒక్కసారి ఇక వడగండ్ల వాన మస్తు వచ్చి చుట్టూ 4 దిక్కుల నుంచి గట్టిగా దంచేసరికి ఇట్లా ముందు భాగం ధ్వంసమైంది. కానీ లోపల ఉన్న వాళ్ళు మస్తు భయపడ్డారు ఒక్కసారి. వామ్మో, ఉరుములు మెరుపుల కంటే ఈ లోపల ఉన్న అరుపులు కేకలే ఎక్కువ ఉన్నాయనంటే ఎంత భయపడి ఉంటారో ఒక్కసారి ఆలోచించుర్రి. ఇంకా నయ్యం ఎవ్వరి ప్రాణాలకు ఏం కాలేదు, కానీ ఇట్లా విమానం ముందు భాగంలో ఉన్న ముక్కుకే చిన్న రంధ్రం పడ్డది. అందరూ ఊపిరి పీల్చుకున్నారట. కానీ జరగరాంది ఏమన్నా జరిగితే ఘోరం ఉండు కదా అనుల్లా. ఇక ఈ విమానం కాత ఇటు ఉంచితే గిడ రామచిలుకలు చూడుర్రి ఎట్లా నేల కొరిగి. అయ్యో అట్లెట్లా జీవించినయుల్లా అని అంటే ఏం చేసుడులా. ఝాన్సీలో కూడా వడగల్ల వాన మస్తు దంచి కొడితే ఇట్లా గాలి వానకు చెట్ల మీద ఉన్న రామచిలుకలు ఎట్టి అటే పడ్డాయి. దగ్గర 100 రామచిలుకలు పానాలు పోయినాయట. ఎట్లా కుప్పగూలిపోయినాయి చూడుర్రి. చూస్తుంటేనే మస్తు బాధ అనిపిస్తున్నది కదా అనుల్లా. ఈ రోజుల్లా దొంగోడెవడో మంచోడెవడో అర్థం కాకుండా అవుతుందిల్లా. కనీసం గుర్తు కూడా పట్టలేకపోతున్నాం. టక్కు టిక్కు ఖతర్నాక్ బట్టలు వేసుకున్నోళ్ళేమో బట్టే బాస్ చేష్టలు చేస్తుర్రు. మామూలుగా నార్మల్గా ఉన్నోళ్ళు నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అట్లున్న దునియా కదా. అయితే ఇప్పుడు ఇంతకు ఏమైంది వాణి అంటారా? ఈ వార్త చూడుండ్రి, ఈ మోతవారి ఎంత పని చేసిండో. రైట్, బంగారం దుకాణంలో ఇద్దరు మనుషులుంటే బంగారం కొనతందుకు ఒకడు టోపీ పెట్టుకొని ముఖానికి మాస్క్ పెట్టుకొని వచ్చిండు. బంగారం చెక్ చేస్తుండు. వాడు బంగారం అడగా వీళ్ళు చూపెట్ట, వాడు బంగారం అడగా వీళ్ళు చూపెట్ట. జర్రంతసేపు ఇట్లనే నడిచింది అనుకో రాదుర్రి. కథ ఇంతవరకు మంచిగానే నడిచింది కదా. ఇక చూడుండ్రి ఒక్కటే సెకండ్లో ఎట్లా రివర్స్ అయిందో. ఖతం, బై బై, పత్తా లేకుండా వారిపోయింది. పో నీకెడ దొరుకుతాడే అన్నా, ఆల్రెడీ వాడు రోడ్డు దాటి వేయండి. కానీ ఓనర్ చూడుండ్రి అట్టనే కూర్చొని పోతేందన్నట్టు ఎట్లా మాట్లాడుతున్నాడో. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గల బంగారం షాప్ లో దొంగతనం ఇది. 3 తులాలున్న 2 బంగారు గొలుసులు, ఉంగురం, చెవి దుద్దులు ఎత్తుకపోయిండు. సీసీ ఫుటేజ్ చూపెట్టి పోలీసులకు ఫిర్యాదు చేస్తే దొంగను కోసం దేవులు ఆడుతున్నారట. కానీ చూసిన దానివల్ల దొంగోడు ఒక్కటే సెకండ్లా ఎట్లా మాయం చేసిండో.
అయినా అడిగిపోతాడు ఎల రేపట్ల వాడే దొరుకుతాడు కానీ